సో కేటీఆర్ చూసుకుంటే నన్ను అరెస్ట్ చేసుకునే దమ్ముందా అంటూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన కొత్తగా ఇక రేవంత్ రెడ్డి భూదందా చేస్తున్నారు. ముఖ్యంగా కుంభకోణం అయితే జరుగుతుంది, 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది అని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయలేరు అనుకుంటున్నారా, లేకపోతే అరెస్ట్ చేస్తారనే భయం అనుకోవాలా, ఏమనుకోవాలి సార్ కేటీఆర్ వ్యాఖ్యల్ని? గౌరీ రెండు వేరు వేరు. ఎందుకంటే ఆ భూ కుంభకోణం గురించి ప్రెస్ మీట్ పెట్టాడు, మొత్తం ఆసంతం ప్రెస్ మీట్ పెట్టింది దానికోసం. కానీ నిన్న గవర్నర్ అనుమతించారు కదా, దాని మీద కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే అసలు పోతుంది బాబు, ఈ అసలు వార్త పోతుంది, అది ముందర పెడితే కష్టం, చట్టం తన పని తాను చేసుకపోతుంది, అంతకంటే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చేయనియండి, వాళ్ళ పని వాళ్ళు చేయనియండి అన్నాడు. నేను ఆ వ్యాఖ్యలు చూడలే, ఏది దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డికి అన్న వ్యాఖ్య చూడలేదు నేను. తర్వాత మా ప్రశ్నల జవాబులు వచ్చినప్పుడు చేసిన ఆయన మొత్తం ప్రెస్ మీట్ విన్నాను, చూశాను. కానీ ఆ తర్వాత మాట్లాడిన మాటలు వినలే కనుక నేను చెప్పలేను. ఒకవేళ అనుంటే మాత్రం అది కరెక్టే కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యం ఉందా దమ్ముందా అని ఆయన ఛాలెంజ్ చేస్తారు, రాజకీయాల్లో ఛాలెంజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏదో జరిగింది, రేపటికల్లా అరెస్ట్ అవుతారనే మాట కూడా కరెక్ట్ కాదు. గవర్నర్ అనుమతించిండు, కేవలం ప్రాసిక్యూషన్ కి అనుమతించిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతించగానే వెంటనే జరగదు. 17A గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 17 అంటే ఏంటి, అవినీతి నిరోధక చట్టం ఏంటిది, ఆ చట్టంలో ఎలాంటి వెసులుబాటునే మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడుకి ఏమైంది, ఈయనకి ఏమైంది మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే అనుమతి ఇవ్వగానే, ఇళ్ళలు కాగానే పండుగ కాదంటే అనుమతి ఇవ్వగానే వెంటనే అరెస్ట్ అయితే చేయాలంటున్నారు. ఇప్పుడు ఈయన మీద నేర ఆరోపణ చేయాలి కదా, ఇవో ఫలానా డబ్బులు 54 లక్షల కోట్ల 85 లక్షల రూపాయలు అటు మారినాయి, అవి మళ్ళీ కేటీఆర్ అకౌంట్ లోకి మారినాయి అని రుజువు అయితే లేదు కదా, కనపడలేదు కదా మనకైతే. అవి మళ్ళీ ఏమైనాయి, వీళ్ళకే గ్రీన్ కో సంస్థ ద్వారా 44 కోట్లు వచ్చి ఆరోపణ చేస్తున్నారు. ఎలక్ట్రల్ బంద్ వాళ్ళు అందరు తీసుకున్నారు కదా. ఆ కేసులో ప్రొసీజర్ ఆస్పెక్ట్ తప్పు జరిగింది, అందరికి తెలుసు. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో IAS ఆఫీసర్లు చేరిపోతారు. చూసాం, శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, రేపు మనకు వైఎస్ రాజశేఖర హయాంలో, మొన్నటికి మన సునీల్, అట్లాగే మనకు సునీల్ కుమార్ సంజయ్, ఏది మన వైసీపీ హయాంలో అధికారంలో వాడు చేరిపోయింది కదా. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే అధికారుల బాధ్యత ఉంటది కాదు. ఇక్కడ ఈ అన్నది ఏంటంటే నన్ను ఏం చేయలేని అంటున్నాడు. ఆయన ధీమా, ఆయన లొట్టపీస్ కేసా అని కూడా అన్నాడు. లొట్టపీస్ కేసా గట్టి కేసా అనేది ప్రభుత్వం ఏం చేస్తుందో చూసి తెలుస్తుంది. కానీ అది కాకుండా ఈ 4 లక్షల కోట్ల కుంభకోణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో 4 దిక్కుల అప్పుడు చాలా దూరంగా ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. అది హైదరాబాద్ నడిబొట్టున నిజాం కాలంలోనే అజమాబాద్ ఇండస్ట్రీస్ ఏరియా అంటాం. మీరు మీ వయసు కష్టం, కానీ మా వయసులో మేమైతే అప్పుడు RTC ఎక్స్ రోడ్ లో బస్సు ఆగితే ఆ చార్మినార్ కంపెనీ, గోల్కొండ కంపెనీ, రెండిటి సిగరెట్ల కంపెనీలు, వాటి ఒకటి గోల్కొండ చౌరస్తా, ఒకటి చార్మినార్ చౌరస్తా అని పేరు. అసలు యాక్చువల్ చార్మినార్ అక్కడ ఉండదు, గోల్కొండ అక్కడ ఉండదు. గోల్కొండకి ఇలా ఊరు అవతల ఉంది, చార్మినార్ ఊరు మధ్య ఉంది. కానీ అక్కడ దాటి చౌరస్తాల పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సిగరెట్ కంపెనీలో ఉండేవి అక్కడ. అయితే ఆ సిగరెట్ కంపెనీలు మూసేయక ముందు వాసన మొత్తం అంతా కూడా కాలుష్యం పెంచుకునే వాళ్ళం మేమందరం కూడా. ఇప్పుడు అది పోయింది. అక్కడ అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా కాలుష్యకారక కంపెనీలు అన్ని పంపించేసి మూతపడ్డాయి. కానీ ఖాళీ స్థలాలు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది, నిజాం కాలంలో రూపాయి కూడా లేకుండా ఫ్రీగా ఇటువంటి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది ప్రజలకు, యువతకు అని చెప్పి ఇచ్చారు. అట్లా గీడుమెట్ల కావచ్చు, ఉప్పలు కావచ్చు, నాచారం కావచ్చు, ఇట్లా ఒక 4-5 కాటేదాని కావచ్చు, చుట్టుపక్కల 4 దిక్కుల హైదరాబాద్ 4 దిక్కుల పరిశ్రమల కోసం సుమారు 8,000 ఎకరాల పైన భూములు ప్రభుత్వం ఇచ్చింది. చాలా నామినల్ రేట్కు లేకపోతే అప్పించింది. ఆ భూములు అమ్మడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, అడ్డికి వ్యవసాయం అమ్మేస్తున్నాడు, అది కష్టం అని చెప్పిండు. మరి మేమేం చేసినామని ఆయన ఏం చేసిండు చెప్పిండు. ఈ భూముల నుంచి ఈ పరిశ్రమలు తీసేయాలి. ఓకే, తీసేయాలంటే ఎక్కడో వాళ్ళకి భూమి ఇవ్వాలి కదా, ఆ భూమి కొనియాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. అందుకని అప్పుడు ఏం చేశారంటే ఈ భూముల్ని వేరే రీయూజ్ అంటే వేరే ఉపయోగానికి వాడుకుంటుంటే, మీరు పరిశ్రమలు తీసేసి వాడుకుంటుంటే వీటిని ఏం చేయాలి అనే దానికి వచ్చినప్పుడు ఒక GOMS నెంబర్ గుర్తొస్తలేదు నాకు, కానీ ఒక జీవో తీసింది అప్పటి మనకు BRS ప్రభుత్వం. అందులో ఏమన్నారంటే ఈ భూమిని ఏదైతే మనం స్వాధీనం చేసుకునే క్రమంలో వాళ్ళకే ఇస్తే 2 మార్గాలు అన్నారు. ఒకటి, ఇప్పుడు మీ పేరు మీద మీరు భూమి తీసుకున్నారనుకోండి, మీరు నాకు అమ్మేశారు అంటే మీ పేరు మీద గవర్నమెంట్ ఇచ్చి తక్కువ రేటుకు మీరు అమ్మేసుకున్నారు ఎంతో రేటుకు, నేనున్నాను ఇప్పుడు కబ్జా. ఈ ఇద్దరి పట్ల ఎట్లా వ్యవహరించాలని, ఎవరైతే అప్పుడు భూమి తీసుకున్నారో ఏది ప్రభుత్వం దగ్గర తక్కువ ధరకు లేకుంటే అస్సలు ధర లేకుండా వాళ్ళు కనుక వాళ్ళు అనుభవిస్తుంటే, వాళ్ళ చేతిలో ఇప్పుడు భూమి ఉంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉందో అంత 100% రిజిస్ట్రేషన్ రేట్ కట్టాలన్న. అంటే రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉన్నది, మళ్ళీ దానిలో పెద్ద లొసుకు. మీరు ₹1,00,000 గజం ఉందనుకోండి అక్కడ ఆ ఏరియా, అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, ₹1,00,000 గజం ఉంటే బుక్ వాల్యూ ఎంత ఉన్నది, మార్కెట్ ఏమో ₹1,00,000 పోతుంది, బుక్ వాల్యూ 20,000 30,000 కన్నా ఎక్కువ లేదు.
ఈ 30,000 రూపాయలే మళ్ళీ కడితే వాళ్ళకి ఇచ్చేస్తాం అంటున్నాను గజానికి. నేను చెప్పేది ₹1,00,000 విలువ అక్కడ ఉంది, మార్కెట్ విలువ. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో 30,000 ఉంది. వీళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ విలువ ఎంత ఉంటుందో అంత 100% కడితే మీకు మళ్ళీ ఇచ్చేస్తాం, మీ భూమిని మీకు ఇచ్చేస్తాం, కానీ వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలి, పరిశ్రమలు పెడతానికి వీల్లేదని అట్లా కండిషన్. అప్పుడు మీరు నాకు అమ్మాను అనుకుంటారు, రెండో చేయి మారింది, అప్పుడు దానికి డబుల్ 30 బదులు 60,000 కట్టమన్నారు. ఇది నా ఉద్దేశం కొంతవరకు వాజిబుగానే ఉంది. కానీ బుక్ వాల్యూ మార్చకుండా పాత బుక్ వాల్యూ అంటే కూడా అక్కడ కూడా ఈ 4 లక్షల కోట్ల కుంభకోణం కేసీఆర్ ఇట్లా మన రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు కదా, అప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా ఇది ఒక కుంభకోణమే. ఎందుకంటే బుక్ వాల్యూ మార్చలే కదా, ₹1,00,000 గజం ఉన్న భూమిని అక్కడ బుక్ వాల్యూ 30 తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు మిగతా కొంత డబ్బు ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ అవుతుంది, దాని మీద కుछ కాలా హై. అది కొంచెం చిన్న అవినీతి. ఇప్పుడు కేటీఆర్ ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడు అది కాకుండా అలా 1/3 కడితే సరిపోద్ది అంటున్నారట. గతంలో నేను చిన్న ఉదాహరణ, ₹1,00,000 ఉంటే బుక్ వాల్యూ 30,000 ఉంటే, ₹1,00,000 మార్కెట్ విలువ ఉంటే అందరికి అర్థమయ్యేట్టు చెప్తున్నా. ఈ 30,000 కట్టేస్తే మీకు లేదు, చేతులు మారితే 60,000 కట్టాలన్నారు. కానీ ఇప్పుడేమంటున్నది ఈ ప్రభుత్వం అంటే ఈ 30,000లో 1/3 కడితే సరిపోద్ది అంటున్నారు. అంటే అప్పుడేమో 1,00,000 మార్కెట్ ఉంటే 30,000 కట్టేది ఒక నీతి. ఇప్పుడు 1,00,000 మార్కెట్ ఉంటే ఈ 30,000లో 30% తీసేసి 33% మాత్రం కట్టమని 66% తీసేస్తారంటే ఏమైతుంది, ఇంకా 10,000కే కదా. అంటే ఈ మొత్తం మార్పిడిలో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఈ పరిశ్రమల యువజనాలతో మాట్లాడి మొత్తం మీద వీళ్ళ నుంచి ఆ మిగతా డబ్బు తీసుకోవడానికి పార్టీ పరంగా, లేకుంటే వీళ్ళు లక్షల కోట్ల కుంభకోణం చేయడానికి 4 లక్షల కోట్ల కుంభకోణం అని వీళ్ళు అంటున్నారు. నేనేమంటున్నాను, నాలాంటి వాటిని మేము సలహా ఇచ్చేది ఏంటంటే అసలు భూమి చాలా ప్రీసియస్. హైదరాబాద్ నగరంలో ఇంత 8,500 ఎకరాల భూమి దొరకడం కష్టం. ఇవాళ ఏ పరిశ్రమలు పక్కన పెట్టండి, లంగ్ స్పేస్ లేకుండా అవుతుంది. ఇవాళ పర్యావరణంతో పాటు ఆసుపత్రులకు కానీ స్కూళ్ళకు కానీ భూములు దొరుకుతలేవు. బొందరగడ్డ జాగలేదమ్మా. మన జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ లో వివాదం అంతా ఏంది, ముస్లింలకు ఒక 2 ఎకరాల బొందరగడ్డ జాగా అంటే ఎక్కడ దొరుకుతలేదు అంటారు. అటువంటి అప్పుడు ఒకటి పర్యావరణం లేదు, రెండోది లంగ్ స్పేస్ లేకుండా అయింది, మూడోది ఏమో మనకు వనాల నగరం అంటే వనాలను కొట్టేసుకున్నాం, చూసినాం మనం కదా. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వీళ్ళకి సలహా ఇచ్చే క్రమంలో నేనేమంటున్నా, ఇద్దరు అమ్మేస్తా అంటున్నారు, వాళ్ళు అమ్మేస్తాను వీళ్ళు అమ్మేస్తా అంటున్నారు. నేనేమంటున్నా అంటే అమ్మకుండా 50% భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎవరికైతే 1,000 గజాలు ఉంది ఒక పరిశ్రమ, వాళ్ళు పెట్టిండ్రు తీసేసిండ్రు, 500 గజాలు ప్రభుత్వానికి ఇచ్చారు, 500 గజాలు ఫ్రీగా చేసేయాలి వాళ్ళు, బెస్ట్ కదా. అప్పుడు ఇక ప్రభుత్వం ఈ 500 గజాలు ఏం చేయాలి, ఏదన్నా ఒక ప్రజోపకరమైన పనికి ఉపయోగించాలి, లేదు అమ్మేయండి. అప్పుడు ఏమైతే ₹1,00,000 గజం వస్తుంది మీకు. ఇప్పుడు 500 గజాలు వాడికి విడిచిపెట్టకుండా మొత్తానికి 10,000కి అమ్ముతారా, 30,000కి అమ్ముతారా కాదు. అప్పుడు 500 గజాలకు 5 లక్షల రూపాయలు వస్తాయి కదా, అప్పుడు అంటే 50 లక్షలు వస్తాయి కదా. దీన్ని ఆలోచించాలంటున్నారు. ఇంకోటి, భూమిని ఆనాడు పేదల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకున్న భూములే ఇవన్నీ గవర్నమెంట్ పరిహారం కట్టియలేదు. ఒకనాడు అజమాబాద్ ఇండస్ట్రీ 200 సంవత్సరాల క్రితం తీసుకుంది, నిన్న కాదు ఇవాళ తీసుకుంది కాదు. మిగతావన్నీ కూడా 60-70 సంవత్సరాల కింద తీసుకున్నాయి. జీడిమెట్ల కానీ, నాచారం కానీ, ఉప్పాలు కానీ, కాటేదాన్ కానీ. ఈ 50-60 సంవత్సరాల క్రితం ఇప్పటికి చాలా మారినాయి కదా. అప్పుడు అంటే 10వ పరకో ఇచ్చి రైతుల దగ్గర గుంజుకున్నారు ఆ భూములన్నీ కూడా. రైతులే కదా భూములన్నీ గుంజుకున్న భూములను న్యాయం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ పాత పట్టదారులకు చేరేమ్మా. కనుక ప్రభుత్వమే పట్టదారు. ఇప్పుడు కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ భూములను సగం స్వాధీనం చేసుకోండి ఒకటి, లేదు రేటు పెంచి, నేను చెప్పిన మార్కెట్ రేటు పెంచి ఇప్పుడున్న మార్కెట్ రేట్ లో సగం కట్టడం, 50 లక్షలు 50,000 కట్టడం, 30,000 కాదు 10,000 కాదు, ఇది ఒక మధ్య మార్గం. మూడోది ఏంటంటే ఈ భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో వాళ్లకు వేరే దగ్గర భూములు చూపించడం, ఇంతకు 4 ఇంతలు చూపించడం, 2 ఇంతలు చూపించడం. అప్పుడు ఏమైతుంది, ఈ భూమి అమ్మి అక్కడ వాళ్ళకు ఇండస్ట్రీస్ కోసం, ఇండస్ట్రీస్ కావాలి కదా ఎక్కడ అయితే, ఈ తీసేసినంత మాత్రం ఇండస్ట్రీస్ భూమి కావాలి కనుక కొత్త చోట రైతులకు మేలు చేసే విధంగా ఔటర్ రింగ్ రోడ్ అవతల ఈ మళ్ళీ భూములు సేకరించాను అనుకోండి, ఈ భూములు అమ్మడం, భూములు సేకరించి, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది కొంత బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు వీళ్ళు చేసింది మొత్తం అధ్వానం. ఈ రెండింటి మధ్యన నేను చెప్పే బ్యాలెన్స్ మార్గం చెప్తున్నాను ఏంటంటే, ఒకటి మనకు లంగ్ స్పేస్ కోసం భూములు ఉండడం, 4 దిక్కులు ఆసుపత్రులు కడతా ఉంటారు, ఆసుపత్రులు భూమి దొరుకుతలేదు, ఆసుపత్రులు 4 వైపులా కడతా అన్నారు. మరి మంచి పెద్దవి కావాలి కదా. ఒక పరిశ్రమ మొత్తం ఈ మన ఈ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుని ఉంటే బ్రహ్మాండంగా చేస్తారు. అందుకని మనకు గతంలో పెట్టింది అదే కదా, ఇండస్ట్రీస్ కోసం. ఫార్మాసిటీ ఎందుకు అనుకున్నాం, ఈ కాలుష్యకార మందుల పరిశ్రమలు అక్కడికి పోతే, ఫార్మాసిటీకి పోతే ఊరికి దూరంగా ఉంటాయి, కాలుష్యం కూడా లేకుండా అడ్వాన్స్ గా ఇప్పుడు కాలుష్యం బారిన పడకుండా చేద్దామనే కదా దాన్ని న్యూ సిటీ అంటున్నారు. ఏదైనా సరే ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవాల్సింది కనుక ఇందులో బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు 4 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు కనుక జరగకుండా ఉండాలంటే పారదర్శకంగా జీవోలు ఇష్యూ చేయాలి,
వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తుంటే మేము 100 రూపాయలు సంపాదిస్తాం ప్రభుత్వానికి అని చేస్తే బాగుంటది. ఆ వైపుగా ఈ ప్రభుత్వాలు పోవాలని మనం ఆశిద్దాం.